బోయపాటి అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ వచ్చిన మూవీస్ ఇప్పటివరకు ఏది ఫ్లాప్ అవ్వలే. వాళ్ళిద్దరు కలిసి 3 సినిమాలు తీస్తే 3కి 3 బ్లాక్ బస్టర్ అయినాయి. 'సింహ', 'లెజెండ్' అండ్ 'అఖండ'. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఫోర్త్ ఫిల్మ్ తీస్తున్నారు 'అఖండ 2'. రీసెంట్‌గా 'బ్లాస్టింగ్ రోర్' అని ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాయి. అరే కొత్తగా ఏముంది, అవే డైలాగ్స్, అదే స్టోరీ, సేమ్ చాలా రొటీన్‌గా ఉంది కదా! అలా అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇది బోయపాటి ఫిలిం. కమ్ ఆన్, బోయపాటి ఫిలిమ్స్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మనం? ఆయన నుంచి అయితే స్కైఫై మూవీస్ ఎక్స్‌పెక్ట్ చేయం కదా! తెలుసు. ఆయన ఇప్పటివరకు ఎలాంటి సినిమాలైతే తీసిండో, మళ్ళీ అదే సినిమా తీస్తారని కూడా తెలుసు మనకి. సో, ఇక్కడ డిసప్పాయింట్ అవ్వడానికి సర్ప్రైజింగ్‌గా ఏమనిపియలే. అది కాకుండా ఏ డైరెక్టర్ అయినా సరే ఒక హిట్ ఫార్ములా యూజ్ చేస్తుంటారు. వాళ్ళకొక సినిమా హిట్ అవుతే సేమ్ అదే టెంప్లేట్‌లే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలనుకుంటారు. ఎవరైనా సరే మూవీ ఫ్లాప్ అయినప్పుడే కొంచెం డిఫరెంట్ టెంప్లేట్‌ని యూజ్ చేయాలనుకుంటారు గానీ, హిట్ అయితే అదే ఫాలో అవుతుంటారు. ఇలాగ నేను చెప్పినట్టుగా బోయపాటి అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ వచ్చిన ప్రతి ఫిల్మ్ హిట్ అయింది. సో, వాళ్ళకి ఫార్ములా వర్కౌట్ అయింది. అందుకే వాళ్ళు సేమ్ అదే ఫార్ములాని యూజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇది సీక్వెల్. ఇది కొత్త సినిమా కాదు. సీక్వెల్ అంటేనే అదే స్టోరీ, అదే క్యారెక్టర్ లేకపోతే సేమ్ సినారియోస్ ఉంటాయి. సో, కొత్త రకమైన సినిమాని ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ డిసప్పాయింట్ అవ్వడానికి ఏం లేదు. ఆయన కొత్త రకమైన సినిమా తీయలేదు. అదే రొటీన్ సినిమా తీస్తుండని. అండ్ లెట్స్ బీ హానెస్ట్, సినిఫైల్స్ నచ్చినా నచ్చకపోయినా బోయపాటి గారి సినిమాలు చూసేవాళ్ళున్నారు. ఆయనకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. అండ్ ఆయన మూవీస్ హిట్ అయినాయి. బ్లాక్ బస్టర్ అయితే అయినాయి కదా! సో, ఆడియన్స్‌కి నచ్చినాయి ఆయన సినిమాలు. సో, ఎవరేమన్నా సరే హి హాస్ హిస్ ఓన్ ఆడియన్స్. అండ్ తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భలే మంచిగనే అనిపించింది. టు బీ హానెస్ట్ ఇప్పటివరకు నాకు తెలిసి బాలకృష్ణ గారి మూవీస్‌లో తమన్ గారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా. ఐ మీన్ ఆయనకి బాలకృష్ణ గారికి వేరే వాళ్ళు న్యాయం చేసినా చేయకపోయినా సరే, తమన్ గారు మాత్రం ఎప్పుడు జస్టిస్ చేస్తాడు పక్కా. సో, నాకు మూవీ మీద పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకంటే చాలా రొటీన్‌గా ఉంది కాబట్టి. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మ్యాన్. ఎవరిష్టం వాళ్ళది. థియేటర్‌కెళ్ళినామా, చూసినామా, ఎంజాయ్ చేసినామా చాలు. అనుకునే వాళ్ళకి ఆ మూవీస్ ఈజీగా నచ్చుతాయి. లేదు, నాకు లాజిక్స్ కావాలి. నేను డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్‌ని ఇష్టపడతా. నాకు డిఫరెంట్ కంటెంట్ కావాలి. అలా అయితే చూస్తా, లేకపోతే లేదు అనుకునే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎనీవే నాకైతే రొటీన్‌గా అనిపించింది. బట్ ఐ ఫీల్ లైక్ ఇట్ కెన్ వర్క్ ఇఫ్ దే డిడ్ ఇట్ వెల్.